కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై బురద చల్లటం, తప్పుడు కేసులు పెట్టడమే రేవంత్ రెడ్డి టార్గెట్ అంటూ ధ్వజమెత్తారు. అహర్నిశలు కష్టపడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచానికి చాటి చెప్పింది కేటీఆర్ అని అన్నారు. అభివృద్ధి చేయటం మానేసి ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అందుకు నిదర్శనమే బీజేపీ కాంగ్రెస్ కొట్లాట అని అన్నారు. పోలీసుల సమక్షంలోనే బీజేపీ కాంగ్రెస్ నాయకులు దాడులు చేసుకోవటం ఏంటని ధ్వజమెత్తారు. రేవంత్ ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ భయపడదన్నారు. కేటీఆర్, ఏసీబీ, ఈడీ విచారణకు హాజరవుతారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. కేసీఆర్ కుటుంబం మీద వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచనతోని చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఒక హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసిన దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి కేటీ రామారావు గారిని బ్రిడ్జెస్లు కానీ, అండర్ పాస్లే కానీ, వాటర్ సమస్య కానీ, కరెంటు విషయంలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. దాంట్లో భాగంగానే హైదరాబాద్ బ్యాండ్ వెళ్ళాలి, దేశంలో ఇతర దేశాలు కూడా హైదరాబాద్లో పేరు రావాలంటే ఆలోచనతోనే ఆ రోజు అటువంటి కార్యక్రమం చేయడం వల్ల దాని మీద 54 కోట్లు అవినీతి జరిగిందని. 54 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఏసీపీకి ఇచ్చి ఏసీపీ ద్వారా పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది. అయినప్పటికీ కోర్టు న్యాయస్థానం నేను ఇచ్చినటువంటి ఏదైతే అప్పీల్ చేసుకున్నామో దానికి న్యాయపరంగా ఏదైతే చేయాలనుకున్నామో ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం పూర్తిగా మా టీఆర్ఎస్ పార్టీలకు ఉంటుంది. ఖచ్చితంగా న్యాయపరంగా పోరాడతాం. మా కేటీ రామారావు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఈడీ కానీ ఏసీపీ ఇచ్చినటువంటి దానికి కంపల్సరీ అటెండ్ అవుతారు. న్యాయపరంగానే మచ్చలేని నాయకులుగా బయటకు వస్తారు.